నేను మార్చుకోలేదు, ప్రజలు మార్చేశారు. ఎంతో మందికి ఎవరికైనా సరే కూడా సుధాకర్ గారు అంటే తెలియదు. లేక సుధాకర్ గారు అంటే ఆయన ఇంటి పేరులోనే అయిపోయింది సార్. ఇలా ఐడెంటిఫికేషన్ అది ఈజీగా అయిపోతుంది. శుభలేఖ సుధాకర్ సరే, అంటే ఇది కూడా ఎలాగ వచ్చిందంటే అంటే ఎడ్యుకేషన్ పరంగా మీరు చాలా చదువుతున్నారు. అలాంటి మీరు అంటే ఇండస్ట్రీకి రాకముందు ఏదో హోటల్లో కూడా మీరు వర్క్ చేశారు. శివ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ రావడం జరిగింది. ఇంత ఫామ్లో ఉన్నప్పుడు మీరు అంత సక్సెస్ఫుల్ లైఫ్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఎందుకు సార్ మీకు బ్రేక్ పడుతుంది? మీరే చెప్పాలి. లేకపోతే నా వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే దర్శకుడు చెప్పింది నేను కరెక్ట్గా చేయలేకపోతున్నానా, లేకపోతే నాకు ఏమైనా గుంతమ్మ కోరికలు ఉన్నాయా, అన్నీ ఆలోచించాను. బట్ ఎక్కడా నాకు ఏ సమాధానం దొరకలేదు. సో అప్పుడు నాకు అనిపించింది అంటే అమితాబ్ బచ్చన్ గారిని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన చూసినటువంటి సినిమాలు చూసి మీరు కూడా ఇంక ఇండస్ట్రీకి రావాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నా గురు అమితాబ్ బచ్చన్ గారి. చబ్బిగా లావుగా కొంచెం డార్క్ కాంప్లెక్షన్ నుంచి ఆవిడ వాడిని తీర్చిదిద్దుకున్న విధం అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దట్ ఇస్ వాట్ వారి మీద ఒక అడ్మిరేషన్. ప్లస్ అలాగే చెప్పినట్టు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోవడానికి ముందు ఒక వారం 10 రోజుల ముందుగా మీతో ఏమైనా మాట్లాడారు, ఏమైనా చెప్పారు? వారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఏంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు పీక్ కోవిడ్ పీరియడ్లో? అన్నీ చెప్పిన తర్వాత అప్పుడు వారు చెప్పారు, నాకు పాడుతా తీగ ఫినిషింగ్ చేయాలని, కంప్లీట్ చేయాలి, సీజన్ రమ్మంటున్నారు. నేను ఎప్పుడూ ఏమీ మాట్లాడిన పని అవేళ ఎందుకు వచ్చిందో ఆ మాట రేపు నేను పెడుతున్నాను. వారి నోటంట విన్న లాస్ట్ చెప్పిన మాట. ఈ ప్రపంచాన్ని నేను విడిచి వెళ్ళే వరకు, నా ఆఖరి శ్వాస వరకు నాలో ఆ గిల్ట్ ఉండిపోతుంది. ఎందుకంటే వివి న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్తే. మానవ సేవే మాధవ సేవ అంటూ 10 మందికి ఎంతో మంచి చేసే మంచి మనసున్న వ్యక్తి. అలాగే మనం మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకూడదు అనే సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వ్యక్తి. కొన్ని వందల సినిమాలలో అద్భుతంగా నటించినటువంటి నటీమణులు, తన గానంతో ప్రపంచాన్ని జయించినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి బావగారు, అలాగే మనం ఎంతో ఆప్యాయంగా ఎంతో ఇష్టంగా ప్రేమించే శైలజమ్మ గారి భర్త, మరెవరో కదండి సార్. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే సుధాకర్ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. ఈ రోజు మిమ్మల్ని ఎలా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్స్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్. మీరు రిసీవ్ చేసుకునే విధానం కానీ, వచ్చిన వెంటనే మేము ఎవరు అన్నది పరిచయం లేకపోయినా ఎండను పడి వచ్చారని చెప్పి రాగానే ఫస్ట్ మీరు వితిన్ సెకండ్స్లోనే ఇంకా రెండో మాట మాట్లాడకుండా ముందు కడుపు చూడటం అనేది అది అందరికీ రాదు సార్. అందుకే మిమ్మల్ని ఇంత మంచిగా మనిషిగా అందరు ఎందుకు ఇంతలా అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారంటే ఆ ఒక్క క్షణంలోనే వచ్చిన వితిన్ సెకండ్స్లోనే మీ గురించి నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. శుభలేఖ సుధాకర్ గారు అంటే ఇంటి పేరునే శుభలేఖ చిత్రాన్ని మీ ఇంటి పేరుగానే మీరు మార్చేసుకున్నారు. నేను మార్చుకోలేదు, లేదా సార్, ప్రజలు మార్చేశారు. నిజంగానే అంటే ఎంతో మందికి ఎవరికైనా సరే కూడా సుధాకర్ గారు అంటే తెలియదండి. శుభలేఖ సుధాకర్ గారు అంటే ఆయన ఇంటి పేరులోనే అయిపోయింది సార్. అది అలాగా ఐడెంటిఫికేషన్ అది ఈజీగా అయిపోతుంది. శుభలేఖ సుధాకర్ అనేసరికి అంటే ఇది కూడా ఎలాగ వచ్చిందంటే ఆ రోజు చాలా సందర్భాల్లో చెప్పినట్టే ఆ రోజులో సుధాకర్ గారు ఆల్రెడీ చాలా పాపులర్ ఆర్టిస్ట్ ఇక్కడ. సో చాలా సందర్భాల్లో ఏమైపోయిందంటే వారికి వెళ్ళాల్సిన ఫోన్ కాల్స్ నాకు వెళ్ళాల్సిన ఫోన్ కాల్స్ వారికి వెళ్ళాయి. సో అప్పుడు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ మేనేజర్స్ ఏం చెప్పేవారంటే, ఆ శుభలేఖ సినిమాలో యాక్ట్ చేశాడు కదా ఆ సుధాకర్ అని. సో రానున్న కాలంలో అలాగా
శుభలేఖ సినిమాలో యాక్ట్ చేసాడు, విడిపోయి శుభలేఖ సుధాకర్ అని మిగిలిపోయింది అనమాట. అలాగా వచ్చింది ఆ పేరు. సార్ అంటే మీ ఫ్యామిలీ నేపథ్యమే కావచ్చు, సినిమా ఇండస్ట్రీలోకి మీరు ఎలా వచ్చారన్నది ఇప్పటికి చాలా ఇంటర్వ్యూస్లో చాలా మందితో మీరు చెప్పారు. అదంతా కూడా మేము కూడా చూస్తున్నాం. మరొకసారి మీ ఫ్యామిలీ గురించి మరొకసారి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. మా నాన్నగారు బిహెచ్పివిలో పనిచేసేవారు. అమ్మ హౌస్ వైఫే. నాకు బేసిక్గా క్రికెటర్ అవ్వాలని చాలా కోరిక ఉండేది. బట్ అనుకోకుండా కాలేజ్ టీంలోనే సెలెక్ట్ అవ్వలేదు. దాంతో ఎందుకో తెలీదు ఆ ఆలోచనకు ఒక ఆనకట్టు పడిపోయింది. అండ్ ప్రతి స్టూడెంట్ లాగే స్కూల్స్లో కాలేజెస్లో ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అనుకోకుండా ఒక సందర్భంలో ఏదో పార్టిసిపేట్ చేస్తే నలుగురి దగ్గర మంచి అప్రిసియేషన్ వచ్చింది. అండ్ నేను ఆ పెరుగుతున్న వాతావరణంలో అప్పుడే అమితాబ్ బచ్చన్ గారు వాజ్ బికమింగ్ ఎ బిగ్గర్ హీరో అనమాట. సో తెలిసి తెలియకుండా వారి మీద ఒక అభిమానం, సో వారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడడం, అటు నుంచి క్రికెటర్ దగ్గర నుంచి ఇటు సినిమా ఫీల్డ్కి వచ్చాను. అంటే అమితాబ్ బచ్చన్ గారిని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన చూసినటువంటి సినిమాలు చూసి మీరు కూడా ఇంక ఇండస్ట్రీకి రావాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నా గురు అమితాబ్ బచ్చన్ గారి. అలానే అంటే మీ వాయిస్లో ఆ బేస్ ఇదంతా కూడా నాకు అనిపిస్తూ ఉంది సార్. అమితాబ్ బచ్చన్ గారు ఆ వాయిస్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు కొంచెం చబ్బీగా అయ్యారు కాబట్టి మీరు రియల్గా చూస్తుంటే కూడా కొంత మనకి కనిపిస్తుంది సార్ అమితాబ్ బచ్చన్ గారిలా ఉన్నారు. అయ్యో అదే వారు వారే, నేను నేనే, అంతేనమ్మా. లావ్ అన్నది ఏంటంటే యాజ్ ఏజ్ వల్ల వచ్చింది. ఆ రోజుల్లో అందరూ కాస్త ఒడ్డుపడితే బాగుంటుంది అని, ఇప్పుడు రివర్స్ కాస్త తగ్గితే బాగుంటుంది అని. అంటే మిమ్మల్ని అలా చూసినటువంటి అందరికీ కూడా సడన్ గా ఇప్పుడు చూస్తే తండ్రి కొడుకులు అన్నట్టుగా కనిపిస్తున్నారు సార్. ఆ సుధాకర్ గారికి సుధాకర్ గారు చూస్తున్నారు. అంటే ఇంకొకటి, ఇప్పుడు వేస్తున్న పాత్రలకి నాకు వస్తున్న పాత్రలకి బహుశా ఈ పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకునే ఇస్తున్నారేమో. సో నేను వేస్తున్న క్యారెక్టర్స్కి డెఫినెట్లీ ఇది కరెక్ట్గా ఉంటుంది. బాగా ఇది వెళ్తోంది, బండి వెళ్తోంది, హ్యాపీ ఫర్ ఇట్, అంతేను. మిమ్మల్ని చూడగానే కాన్సన్ట్రేషన్ మొత్తం మీ ఫేస్ లో, మీ బొట్టు పైన మా దృష్టి అంతా కంప్లీట్ గా వెళ్ళిపోయింది. అంటే మీరు ఈ బొట్టు మీ తిలకాన్ని దిద్దుకోవడానికి కారణం శైలజమ్మ అనుకోవచ్చు అంటారు. అది అనుకోకుండా అగైన్ మళ్ళీ చాలా సందర్భాల్లో చెప్పినట్టే నాకు ఎందుకో మా పెళ్ళైన తర్వాత, అండ్ కరెక్ట్గా ఆ టైంలోనే శివ అనే సినిమా రిలీజ్ అయింది. మరి ఏమైందో తెలియదు నాకు. అప్పటికి చాలా సినిమాలు చేతిలో ఉన్నాయి, బట్ దీంతో అన్నీ పోయినాయి. సో ఒకానొక సందర్భంలో నేను ఎవరో పిలిచారు, ఆఫీస్కి వస్తారా అండి ఒక తమిళ సినిమా గురించి అని. సో నేను అప్పుడు వెళ్తూ ఉంటే తను ఎందుకో వెళ్తున్న వాళ్ళని ఆపి ఒక్క నిమిషం అని చెప్పి బొట్టు పెట్టి పంపించింది. అక్కడికి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అన్నీ బాగున్నాయి. ఆ సినిమాలో నాకు వేషం రాలేదు, కానీ వాళ్ళు మాత్రం సార్ మీ మొహానికి ఆ బొట్టు బాగుంది అండి అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి అది అలవాటు అయిపోయింది, అంతేను. అంటే అప్పటి నుంచి ఏ రోజైతే మ్యామ్ మీకు తిలకం దిద్దారో ఆ రోజు నుంచి కూడా మీరు కంటిన్యూగా బాగుంది అని అన్నారు. రైట్, ఇంకా అది కంటిన్యూ చేశాను, అంతేను, అంతే సార్. అంటే చిన్నతనం నుంచి పూజలు, దేవుడు, ఇంట్లో విగ్రహాలు ఇలాంటి ఏమీ నాకు తెలియదు. మ్యారేజ్ అయిన తర్వాతనే శైలజమ్మ గారు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాతనే మీరు భక్తి వైపు మళ్ళారని విన్నాం. భక్తి అనేది నాకు అంటే నేను ఇప్పటికీ రోజు గంటల తరబడి కూర్చుని పూజ చేయడాలు అవన్నీ ఉంటామమ్మా. దండం పెట్టుకుంటాను. దండం పెట్టుకున్నప్పుడు కూడా సర్వే జన సుఖినో భవంతో, అంతేను. నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అంతేను. మా ఇంట్లో మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ పెద్దగా పూజలు పునస్కారాలు ఏవి చేసినవి లేవు. తను వచ్చిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో తన ఇష్టం, తను రోజు దగ్గర మార్నింగ్ అయితే ఒక 2 hours పూజ చేసుకుంటుంది తన అమ్మవారితోని. సాయంత్రం ఒక 1.5 hours మెడిటేషన్ అవన్నీ చేసుకుంటుంది. సో తన లైఫ్ తనది. అంటే ఎడ్యుకేషన్ పరంగా మీరు చాలా చదువుకున్నారు. అలాంటి మీరు అంటే ఇండస్ట్రీకి రాకముందు ఏదో హోటల్లో కూడా మీరు వర్క్ చేశారని విన్నాం, నిజమేనా సార్? కరెక్టేనమ్మా. నేను అంటే అప్పుడు మద్రాస్ దాంట్లో సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడే ఉండేది. సో నాన్నగారి దగ్గర నుంచి ఏమీ తీసుకోకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంతో నేను మెడ్రాస్ వెళ్ళడం జరిగింది.
ఆ, భగవంతుడు ఆశీర్వాదం వెంటనే నాకు కరెక్ట్గా తాజ్ కోరమండల్లో ఉద్యోగం రావడం జరిగింది. సో మెడ్రాస్లో ఉండడానికి ఒక నిలకడి, ఒక ఉద్యోగం ఉంది. దాంతోపాటు అది చేసుకుంటూ ట్రయల్స్ అనమాట, సినిమా కోసం వేషాల కోసం తిరుగుతూ ఉండేవాడిని. అలా దగ్గర దగ్గర 3 years 3.5 years పనిచేశాను. శుభలేఖ వచ్చింది. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి ఇంకా మెల్లిగా ఇటు వచ్చేసాను అనమాట. అంటే ఇండస్ట్రీలో మీరంటే ఒక లెజెండ్ లాగా మీరు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు, మంచి మంచి మూవీస్ అన్ని తీస్తున్నారు. సినిమా అంటే శివ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ రావడం జరిగింది. ఇంత ఫామ్లో ఉన్నప్పుడు మీరు అంత సక్సెస్ఫుల్ లైఫ్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఎందుకు సార్ మీకు బ్రేక్ పడింది? దాన్ని మీరే చెప్పాలి. నాకే అంటే నేను ఇండస్ట్రీలో ఎదుగుతున్న వాళ్ళని తొక్కేస్తారు. అదేం లేదమ్మా, అలాగే అదేం లేదు. ప్రతిదానికి నేను ఎక్కువగా గట్టిగా నమ్మేది ఏంటంటే, నన్ను నేను విశ్లేషించుకున్నాను, నన్ను నేను ప్రశ్నించుకున్నాను. మీరు అన్నట్టు, మీరు అడిగినట్టు నేను ఏంటి కరెక్ట్గా టైంకి వెళ్ళనా, లేకపోతే నా వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే దర్శకుడు చెప్పింది నేను కరెక్ట్గా చేయలేకపోతున్నానా, లేకపోతే నాకు ఏమైనా గుంతెమ్మ కోరికలు ఉన్నాయా, అన్నీ ఆలోచించాను. బట్ ఎక్కడా నాకు ఏ సమాధానం దొరకలేదు. సో అప్పుడు నాకు అనిపించింది బేసిక్గా ఏంటంటే టైం అన్నది ఒకటి ఇంపార్టెంట్ అమ్మా. నేను ప్రతిదీ పాజిటివ్గానే ఆలోచిస్తాను. ఈ ఆలోచనలో నాకేమో అనిపించిందంటే, నాకు తనకి ఒక మంచి అండర్స్టాండింగ్ కుదరడానికి భగవంతుడు బహుశా మాకు అందుకే ఇద్దరికి పని ఇవ్వలేదేమో అని. ఎందుకు అని అంటే, నువ్వు సుఖంగా ఉన్నప్పుడు, అన్నీ సంతోషంగా ఉన్నప్పుడు ఒక మనిషి ఇంకో మనిషిని అర్థం చేసుకోవడం అది ఉండదు. కష్టాల్లో ఉన్నప్పుడే నిజంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో బహుశా ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవడానికి భగవంతుడు మాకు ఆ పరీక్ష పెట్టాడేమో అని నేను అనుకుంటాను. ఫైన్, అంతే. అంటే మిమ్మల్ని ఇద్దరిని కూడా ప్రతి ఒక్కరు చాలా అంటే చూడచక్కటనే కాదు, ప్రతి విషయంలో కూడా మీ దంపతులు ఇద్దరిని కూడా అందరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని, వాళ్ళిద్దరూ చాలా చక్కగా ఉంటారని, మ్యామ్కి మీకు అంతలా అటాచ్మెంట్ ఉంటుందని, ప్రతి విషయానికి కూడా అంటే ఉంటే ఇలా ఉండాలేమో, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇలా ఉండాలి, స్నేహితుల్లా ఉండాలమ్మా. నేను నేర్చుకున్న పాఠం అది. వాట్ ఐ లెర్న్డ్ ఇస్ స్నేహితుల్లా ఉంటే మాట్లాడుకోవడానికి మనకు ఒక మంచి స్పేస్ దొరుకుతుంది. ఎప్పుడైతే నేను భర్తని అన్న ఆలోచనతో మాట్లాడితే తెలిసి తెలియకుండా ఎక్కడో అక్కడ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అలాగే తన పాయింట్ ఆఫ్ వ్యూలోంచి నేను భార్యని అని వచ్చింది అనుకోండి, అదే ప్రాబ్లం. బట్ యాజ్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే చాలా వస్తాయి. ఈ ప్రపంచంలో అన్నీ అందరికీ నచ్చవు. ఇప్పుడు నాకు నచ్చినవన్నీ తనకు నచ్చకపోవచ్చు, తనకు నచ్చినవన్నీ నాకు నచ్చకపోవచ్చు. బట్ ఎక్కడో అక్కడ ఒక చిన్న పాత్ దొరుకుతుంది. ఒక 10 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో అట్లీస్ట్ ఒక 3-4 సింక్ అవుతాయి కదా, వాటిని పట్టుకుని వెళ్ళడమే. అది నేను నేర్చుకున్నాను. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్. అదే నేను పాటిస్తూ ఉంటాను. ఎవరికి చెప్పినా అదే చెప్తుంటాను, బీ గుడ్ ఫ్రెండ్స్. అది కనుక ఉంటే మనకి ఎందుకంటే ఇప్పుడు మీకు స్నేహితులు ఉంటారు, నాకు స్నేహితులు ఉంటారు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ స్నేహితుల్లో ఉంటుంది. బట్ ఒక అరగంట తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. మర్చిపోరాదే అంటావు. అలాగే ఉంటే ఇట్ మేక్స్ ఇట్ వెరీ ఈజీ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అది అంటే లవ్ చేసుకున్నప్పుడు కొన్ని ఇయర్స్ అయినా కలిసి లవ్ చేసుకుంటున్నారు. ఒక 3 years కానీ 5 years కానీ 10 years కూడా కలిసి లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నటువంటి వాడిని ఎంతమందిని చూస్తున్నాం. కానీ మ్యారేజ్ అయిన తర్వాత 1 year కూడా కలిసి ఉండడం లేదు, డివోర్స్కి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఎందుకు సార్ ఎక్కువైపోయింది? మేజర్ ఏంటంటేనమ్మా, పెళ్ళి అన్నది ఒక బాధ్యత, తెలిసి తెలియని బాధ్యత. అది చాలామందికి, ఎందుకంటే ఆ బాధ్యతని తీసుకోవడానికి అంగీకారం ఇవ్వడానికి వాళ్ళు చేయట్లేదు, అంగీకరించట్లేదు. అందుకనే మీకు ఒక 1 year లవ్ అని అన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ 1 yearలో ఏం చేస్తున్నారు? సాయంత్రం అయ్యేసరికి ఎక్కడికో రెస్టారెంట్కి వెళ్తున్నాం, బీచ్కి వెళ్ళడం, ఎక్కడికో వెళ్ళడం, తిన్నాం, బాయ్ 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 బాయ్. అంటే అక్కడ మీరు చూడండి, నేను చెప్పొచ్చింది అంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు. ఆల్ దట్ ఈస్ ఎవరో ఒకళ్ళు హూ ఇస్ గోయింగ్ టు పే ద బిల్, అంతే.
ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, మీకేం కావాలో మీరు ఆర్డర్ చేస్తారు, నాకేం కావాలో నేను ఆర్డర్ చేస్తాను, ఎండ్ ఆఫ్ ద డే బిల్ వస్తుంది, సెటిల్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒక జీవితం స్టార్ట్ చేసేటప్పుడు, ఒక ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ వస్తుంది, నాకు ఇది కావాలంటే ఇవాళ నీకు అదేంటి ఇదే ఉంది కదా అడ్జస్ట్ చేసుకోవాలి, నేను ఎందుకు అడ్జస్ట్ చేసుకోవాలి, సరే నీకు కావాలంటే నువ్వే చేసుకో, స్లోగా అక్కడక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇదే బిగినింగ్ హోటల్లోకి వెళ్ళినప్పుడు ఇద్దరం కలిపి మనం 1/2 కాఫీ తాగుదాం, లేకపోతే ఒకే సూప్ ఇద్దరం షేర్ చేసుకుందాం, లేదంటే ఇవాళ ఇద్దరం కలిసి దోశని, అది ఉందనుకోండి, దాన్ని ఇప్పుడు ప్రాబ్లం రాదు. అప్పుడు అలా ఉండదు. నీకు కాఫీ ఇష్టం కదా, నువ్వు కాఫీ తాగు, నేను జ్యూస్ తాగుతాను, లేకపోతే టీ తాగుతాను, ఇక్కడికి వస్తుంది అన్నమాట. పెళ్ళి అన్నది ఏంటంటే అమ్మా, ఇట్ ఈస్ నేను రాసుకున్న ఇదేంటంటే, ఇట్ ఈస్ అ కాంగ్రిగేషన్ ఆఫ్ 2 people from 2 different backgrounds, 2 different brought-ups coming together to make one life. సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులు వైవిధ్యమైన ఒక వాతావరణంలో పెరిగి వీళ్ళిద్దరూ కలిపి ఒక జీవితాన్ని గడపడానికి దగ్గర పడుతున్నారు. అదే బాధ్యత. దాన్ని గివ్ అండ్ టేక్ అండర్స్టాండ్ చేసుకుంటే ఎనీథింగ్ ఈజ్ గుడ్. అదే ఉండట్లేదమ్మా. ఇవాళ మనకి ఈ జొమాటోలు ఇవి వచ్చేసి లైఫ్ అనేది ఈజీ అయిపోయింది. కష్టం అనేది ఎవడు అది అంటే వీళ్ళ వరకు ఓకే సార్, కానీ దీనివల్ల వాళ్ళు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు అనాథలు అయిపోవడం, వాళ్ళు రకరకాలుగా పిల్లలు దానికి బాధితులు అయిపోతున్నారు. మీరు అంత దాకా వెళ్ళలేదు కదమ్మా, మీరే అన్నారు కదా 1 year ప్రేమించుకుని పెళ్ళైన ఒక 3 monthsకే వాళ్ళు డైవర్స్ తీసుకుంటారంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అమ్మా. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, నో డౌట్. పెళ్ళి అన్నది ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత, అది తీసుకోవాలి. అది వద్దు అనుకుంటే బెటర్ నిజంగా బెటర్ డోంట్ గెట్ మ్యారీడ్. ఎందుకంటే మీరు అన్నట్టు దట్స్ అ రియలీ వెరీ సాలిడ్ వ్యాలిడ్ పాయింట్. పాపం పిల్లలు, ఏ తప్పు చేయని పిల్లలు బాగా అనవసరంగా వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అది ఉండకూడదు. అది సార్ ఒకటి అంటే మ్యామ్ని మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? లేదు మ్యామ్, నన్ను ఎవ్వరూ లవ్ చేయలేదు, ఇప్పటిదాకా ఎవ్వరూ లవ్ చేయలేదు. లవ్ చేయలేదంటే నేను చాలామందికి ఏంటంటే ఇది తను కూడా చెప్పింది, చాలామందికి ఏంటంటే బికాజ్ ఇద్దరం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాం కనుక మాది లవ్ మ్యారేజ్ అని. సినిమా యాక్టర్కి సింగర్స్కి ఎక్కడ ఇది ఉండదు. ఫస్ట్ ఆ రోజులో ఫస్ట్ సినిమా ప్రారంభం అన్నది రికార్డింగ్స్తోనే జరిగేది, తర్వాత షూటింగ్స్ అవన్నీ జరిగేవి అనమాట. మా పెళ్ళి వెరీ మచ్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. అండ్ దీనికి మూల కారకులు మా గురువులు జంధ్యాల గారు. మన ఇళ్లలో ఒక ఆనవాయితీ ఉంది, ఎవరైనా ఇంట్లో కాలం చేస్తే, ఎస్పెషల్లీ అమ్మాయి ఉందంటే ఆ సంవత్సరం పెళ్లి జరిపించాలని. అలాగా అనుకోకుండా వాళ్ళ నాన్నగారు కాలం చేయడం వల్ల తను ఒక్కడితే మిగిలిన అమ్మాయి, సరే ఆ సంవత్సరం పెళ్లి జరిపిస్తే బాగుంటుంది అన్న థాట్ ప్రాసెస్తో వాళ్ళు స్టార్ట్ చేశారు. బట్ మా పెళ్ళి జరిగింది ఆఫ్టర్ ఆల్మోస్ట్ 5 years తర్వాత. సో డైరెక్టర్ గారు ఇలాగ సార్ చెప్పారట ఏదో సందర్భంలో, అమ్మాయి తన కోసం ఏమైనా సంబంధాలు చూస్తున్నారంటే అప్పుడు సజెస్ట్ చేశారట. ఆ కుర్రాడు నాకు తెలుసు కదా, మనతోనే ఉన్నాడు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, వై డోంట్ యూ థింక్ అబౌట్ ఇట్. సో అక్కడి నుంచి సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్స్ అయిపోయి అలా వెళ్ళి ఒక 5 ఏళ్ల తర్వాత మా పెళ్ళి జరిగింది. అది అంటే ఈ 5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఇద్దరు లవ్లో ఉన్నట్టే లేదమ్మని, అసలు ఏం మాట్లాడుకోవడాలు ఏం లేదు. హలో అంటే హలో. ఎక్కువ ఏంటంటే వారితో ఇంటరాక్షన్ ఎక్కువ ఎక్కడ జరిగిందంటే, నేను సితారా అనే సినిమా చేశాను, అది ఏడిది నాగేశ్వరరావు గారు ప్రొడ్యూసర్. అది వారింట్లోనే షూటింగ్ కూడా జరిగింది. సో ఏడిది నాగేశ్వరరావు గారి ఇల్లు, సార్ వాళ్ళ ఇల్లు జస్ట్ ఒక 2 ఇళ్ళు డిఫరెన్సే. తనకి పుస్తకాలంటే చాలా ఇష్టం, బాగా చదువుతుంది. వంశీ గారికి కూడా పుస్తకాలంటే చాలా ఇష్టం, బాగా చదువుతున్నా. సో ఆ పుస్తకాలు ఎక్స్చేంజ్ చేసుకునే దీని మీద షూటింగ్కి వచ్చినప్పుడు నమస్కారం అండి, నమస్కారం, దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. అంతే. నన్ను ఎవరూ లవ్ చేయరమ్మా, నేను ఇప్పటికీ చెప్తున్నాను. నిజంగా మీకు క్రష్ లేదా సార్? మిమ్మల్ని మీరెవరు లవ్ చేస్తున్నారు? నేను చాలా మంది చేశానమ్మా. చెప్పండి సార్, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు కదా, నన్ను ఎవరు లవ్ చేయరు. సి, నేను ఎవరిని బేసిక్గా
నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎందుకు ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే నా దృష్టిలో అమ్మాయిలు ప్రేమించడానికి మెయిన్ 3 క్వాలిటీస్ ఉన్నాయని నేను అనుకుంటాను. ఇది నా అభిప్రాయం. అది రైటు తప్పు కాదు. ఒకటి, అందంగా ఉండాలి, చూడటానికి చూసిన వెంటనే అనిపించాలి. 2, మంచి మాటకారు అయి ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. 3, బాగా డబ్బులు ఉండాలి. నాకు ఈ 3 లేవు. సో డెఫినెట్గా మీకే తెలుసు కదా నీ పర్సనాలిటీ ఎలా ఉండేదని. ఉఫ్ అంటే ఎగిరిపోయేవాడిని. సో ఎవరికి నచ్చాను. మాటకాడిని కాదు, నేను బేసిక్గా చాలా సైలెంట్గా ఉంటాను. నా దగ్గర అంత పెద్ద డబ్బులు లేవు. సో 3 డిస్క్వాలిఫికేషన్స్. ఈ 3 డిస్క్వాలిఫికేషన్స్ పెట్టుకొని నేను ఎవరినైనా లవ్ చేయడం కరెక్ట్ అవుతుందా చెప్పండి. అందుకని వద్దు అనుకున్నాను. అంటే మీరు ఎవరన్నా ఇష్టపడ్డారంటే వాళ్ళు అలా మనసులోనే పెట్టుకున్నారా? నేను ఇష్టపడ్డానమ్మా, నేను ఇష్టపడలేదు అని నేను చెప్పడం అన్నది అబద్ధం అవుతుంది. నేను అబద్ధం చెప్పాను. బట్ వాళ్ళకి కూడా నేను నచ్చలేదు, అంతే, సింపుల్. సో దట్ ఈస్ సంథింగ్ వదిలేటి. సరే, ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారితో అంటే మీ బంధం ఏ విధంగా, అంటే మీరు ఒక బావ అని అట్లా ఏదైనా ఇద్దరు సరదాగా నేను ఎప్పుడు సార్ అనే పిలిచేవాడినమ్మా. ఆయన ఎప్పుడు సార్. నాకు ఎందుకంటే వారు పరిచయం అవ్వడం అలాగే. ఆయన నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు గ్రేట్ సింగర్ సార్ అని అడ్రస్ చేస్తుండేవాడు. నాకు ఈ సారు మేడం అన్నది కూడా నాకు ఎందుకు ఎక్కువ అలవాటు అయిపోయిందంటేను, బికాస్ తాజ్లో పనిచేయడం, హోటల్లో పనిచేయడం. సో హోటల్కి వచ్చిన వాళ్ళందరినీ సార్ అండ్ మేడం అన్నది బేసిక్గా అడ్రస్ చేయాల్సిందే. సో ఆ 3.5 సంవత్సరాలు శిరస్సు నుంచి పాదాల దాకా ప్రతిది బాడీలో ఉన్న సెల్కి ఇది ఇంకిపోయింది అన్నమాట, సార్ అండ్ మేడం అన్నది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఏదో ఆలోచనలో ఎక్కడ ఉంటే తను కూడా ఇప్పుడు మేడం అని పిలుస్తుంటాను అప్పుడప్పుడు. అది వచ్చేస్తుంటుంది అలాగే. సో అలాగా అది అలవాటైపోయింది. సో అది అయిపోయిన తర్వాత ఈ బంధం కుదిరిన తర్వాత కూడా యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ నేను మార్చుకోవడానికి ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. సో నేను వారితో కూడా చెప్పాను, సార్ నాకు ఇబ్బందిగా ఉంది, నన్ను వదిలేయండి. ఆయన కూడా మీకు ఏది కంఫర్టబుల్ అయితే అలాగే పిలవండి, అలాగే సార్ అని పిలిచేవారు. ఆయన కూడా నన్ను అలాగే పిలిచేవారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోవడానికి ముందు ఒక వారం 10 రోజుల ముందుగా మీతో ఏమైనా మాట్లాడారు, ఏమైనా చెప్పారా? సార్ గురించి, వారి ఇది గురించి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ ప్రపంచాన్ని నేను విడిచి వెళ్ళే వరకు, నా ఆఖరి శ్వాస వరకు నాలో ఆ గిల్ట్ ఉండిపోతుంది. ఎందుకంటే నేను అమ్మ అనే సీరియల్ అప్పుడు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నాను. వారు నాకు ఫోన్ చేయడం జరిగింది, ఏంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, పీక్ కోవిడ్ పీరియడ్లో ఇది మేము చేస్తున్నప్పుడు అడిగారు. అక్కడ తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అన్నీ వారితో వివరించాను, చెప్పాను. అవుట్డోర్ షూటింగ్లు చేస్తున్నారా అని అడిగారు. చేస్తున్నాం. మరి అక్కడ ఏం చేస్తున్నారు అంటే, ఏం లేదండి, ఈ దోమలకు కొట్టే మందు ఏదో ఉంటుంది చూసారు, పొగ అలాంటిది ఏదో కొడుతున్నారండి. అది శానిటైజ్ చేసి మళ్ళీ త్రూ ఉండదు కదా అంతసేపు, కరెక్ట్గా ఉండదు, బట్ గాలి ఎట్టించి అయితే వీస్తుందో దూరం నుంచి మళ్ళీ దాన్ని అలాగ వదులుతున్నారు. సో దట్ ఆ సీన్ అయ్యే వరకు అలా ఉంటుందండి. ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు వారు చెప్పారు, ఇలాగ పాడుతా తీగ ఫినిషింగ్ చేయాలని, కంప్లీట్ చేయాలి సీజన్ని, రమ్మంటున్నారని. నేను ఎప్పుడూ ఏమీ మాట్లాడను. మరి ఆ వేళ ఎందుకు వచ్చిందో ఆ మాట, సార్ మాకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మీకు ఎందుకు తీసుకోరు సార్ అని. దీని మీద వారు రావడం జరిగింది, వారిని కలవడం జరిగింది, షూటింగ్ చేయడం జరిగింది. లాస్ట్ నేను వారంట మా సీరియల్లో 2 పిల్లలు యాక్ట్ చేస్తున్నాను, 4 పిల్లలు, వాళ్ళని కలవాలి, సీరియల్ చూస్తున్నాను. డైరెక్టర్ గారితో మాట్లాడారు, మా సెట్కి వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు. ఆ పిల్లలతో మాట్లాడాలంటే మన్నాడు మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళి పరిచయం చేశాను. ఇద్దరం నడుచుకుంటూ వస్తూ ఓ పాట విని వెళ్ళొచ్చు కదా అన్నారు. లేదు సార్ అక్కడ వెయిట్ చేస్తున్నారు షూటింగ్ కోసం అంటే. ఇప్పుడు చెప్పారు, ఎవరిని లైఫ్లో వెయిట్ చేయించద్దండి, మీరు ఎప్పుడు వస్తున్నారు అన్నాను. అవుతుంది సార్, August 25th ఆర్ మంత్ ఎండ్ అయిపోతుంది. ఈసారి లాక్డౌన్ వచ్చినా కూడా ఛానల్ వాళ్ళు దే డోంట్ వాంట్ టు స్టాప్ ద టెలికాస్ట్. అందుకని మంచిదండి, రేపు నేను వెళుతున్నాను. వారి నోట్ అంట విన్న లాస్ట్ చివరి మాటది. తర్వాత అక్కడికి వెళ్ళడం, ఆయన వీడియో పెట్టడం, నాకు కోవిడ్ ఎఫెక్ట్ అయిందని, అంతే.
సో నాకు అప్పుడు తెలియదు. తర్వాత వారు కాలం చేసిన తర్వాత చాలామంది ఏమయ్యా ఇలా చేసావు, ఏమయ్యా ఇలా చేసావని. నాకు అర్థం అయ్యేది కాదు ముందు. ఏంటి సార్ అంటే అప్పుడు చెప్పేవారు, అందరూ చెప్పింది ఏంటి, మీ అందరం వద్దు 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 అని చెప్పాము. బట్ ఆయన ఒకే ఒక్క మాట చెప్పేవారు, సుధాకర్తో నేను మాట్లాడాను, అక్కడ జాగ్రత్తలన్నీ చెప్పాడు, ఐఎమ్ కాన్ఫిడెంట్ అని. ఆ మాట నిలబెట్టుకోలేకపోయినే అన్న గిల్ట్ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళే వరకు నాలో పోతుంది. రోజు నన్నది ఓ పక్కన లాగా అది చేస్తూనే ఉంటుంది, నన్ను ఇబ్బంది పెట్టి ఫీల్ సాడ్. ఎందుకంటే ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరో అందరూ వచ్చి పలకరిస్తుంటారు. ఆ పలకరింపులో తెలిసి తెలియక, ఇప్పుడు మీరు కూడా మీలాగే తెలిసి తెలియకుండా సార్ ప్రస్తావన లేకుండా ఉండదు. వారి పాటలు అవన్నీ వస్తుంటాయి. అవన్నీ వింటున్నప్పుడల్లా ఆ రోజు ఇంటికి వెళ్ళినా లేకపోతే ఇక్కడికి వచ్చినా కూడా ఇంకా ఎక్కువైపోతుంది. అంతమంది ప్రేమని ఈయనకు దూరం చేశాను, ఈయన్ని ఇంతమందికి దూరం చేశాను. అది ప్రపంచం మొత్తమే ఆయన తెలియని వాళ్ళు ఆయన చూడండి. ఐ ఫీల్ సాడ్. ఐ మీన్ ఇంక నేను అది భరించాల్సిందే ఈ ప్రపంచం వదిలి వెళ్ళే వరకు. నో 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 రేపి మీరు అడిగినా అడగకపోయినా ఇది రోజు నాలో ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా ఈ ఆలోచన వస్తూనే ఉంటుంది. సార్ ఇంకా ఇండస్ట్రీ విషయానికి వస్తే అంత పీక్ స్టేజ్లో మీరు హ్యాపీగా చేసుకుంటూ ఉన్నారు. కొంత గ్యాప్ మీకైతే ఆటోమేటిక్గా అది ఏ రకంగా వచ్చింది. కానీ కొన్ని సందర్భాల్లో ఎవరినైనా ఒక క్యారెక్టర్ గురించి ఆలోచించినప్పుడు ఈ క్యారెక్టర్కి మన సుధాకర్ లాంటి పర్సన్ అయితే సెట్ అవుతారు, సుధాకర్ లాంటి వ్యక్తి ఈ క్యారెక్టర్కి సెట్ అవుతారు అన్నప్పుడు మిమ్మల్ని మానేసి మీలా ఉన్న వ్యక్తిని తీసుకోవాలని ఎందుకు అలా ఆలోచించేవారు? అసలు ఎందుకు వచ్చింది సార్? మారిపోయిందమ్మా ఇప్పుడు. మీరు చేస్తున్నారు కదా సార్, మీ అంతటా మీరు నుంచి లేదు. ఇప్పుడు ఎలా ఉండేదంటే ఒకప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ ఎరా తీసుకుందాం. బ్లాక్ అండ్ వైట్ ఎరా సినిమాలు చేసేటప్పుడు, అప్పుడు మద్రాసులో ఉండేటప్పుడు ఒక కథ అనుకున్న తర్వాత ఆ కథలో ఉన్న పాత్రలకి పలానా వాళ్ళు పలానా వాళ్ళు పలానా వాళ్ళు అంటే వాళ్ళే చేసేవారు. వాళ్ళ చేతే ఆ వేషం వేయించేవారు. వాళ్ళు డేట్స్ ఇచ్చే వరకు వెయిట్ చేసేవారు. అది ఒక తరం. ఆ తరం నుంచి మారుతూ మారుతూ కలర్ అవుట్డోర్ షూటింగ్స్ అవన్నీ వచ్చిన తర్వాత ఈ పాత్రకి ఈయన లేకపోతే ఈయన అని ఒక ముగ్గురు చాయిసెస్ వచ్చేసాయి. అలా వచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న తరం 100% ఏంటంటే ఈ పాత్రకి ఎవరైనా పర్వాలేదు అన్నది వచ్చేసిందమ్మా. అది సో ఆ చేస్తున్నప్పుడు ఆ ఆర్టిస్ట్ తాలూకు అదృష్టం ఉందనుకోండి, అది తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది, లేదంటే లేదంతే. మన దీంట్లో ఎవరిని తప్పు పట్టడానికి లేదమ్మా. 100% మనం ఎవరిని తప్పు పట్టడానికి, ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళది. సో వెళ్ళిపోవడమే. వచ్చిన దాన్ని మనం బాధ్యతతో సక్రమంగా చేయడం అన్నదే మనం చేయాలి. అది చేస్తే మనం పిలుస్తాను, లేదంటే లేదు. ఇది నిజం. ఇది నిజం. దీన్ని మనం ఎవరూ మార్చలేం. సో వెళ్తూ ఉండాల్సిందే అది. అందుకని నాకు రావాల్సిన పాత్ర ఇంకోళ్ళకి వెళ్ళిందంటే ఆయనకి రాసి పెట్టి ఉంది అది. అంటే ఆ క్యారెక్టర్ కోసం అట్లా ఆలోచించినప్పుడు, అలా అనుకున్నప్పుడు ఇది సుధాకర్ గారికే సెట్ అవుతుంది అలాంటి వ్యక్తిని అనుకునే బదులుగా మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా, మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టి మీలాంటి కట్అవుట్ కోసం, మీలాంటి ఆర్టిస్ట్ కోసం అని ఎందుకు అలా చూడాలి? ఏం కొత్తదనం అనుకుంటారు వాళ్ళు, కొత్తదనం అనుకుంటారేమో. సో ఇప్పుడు దేంట్లోనూ ఇప్పుడు ఇది రైటు ఇది రాంగు అనడానికి లేదమ్మా. ఇప్పుడు మీరు అలాగా ఆలోచిస్తే ఒక 43 ఏళ్ళ క్రితం వెళ్ళిపోదాం మనం. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నాలాగా ఎంతోమంది కుర్రాళ్ళు ఉన్నారు కదా, మరి డైరెక్టర్ గారు ఎందుకు నాకు ఇచ్చారు అవకాశం? లేదు, మీరు ఆలోచించండి. మీకు ఒకవైపు అన్యాయం జరుగుతున్నా చేస్తున్నా కూడా మీరు న్యాయం వైపు ఆలోచిస్తున్నారు చూడండి. లేదు, ఇది న్యాయం అన్యాయం కాదమ్మా. మీరు ఒక్కసారి ఆలోచించండి. అప్పుడున్న వాతావరణంలో నాలాగే ఎంతోమంది కుర్రాళ్ళు ఉన్నారు కదా, ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాం వాళ్ళే కదా, వాళ్ళని కాదని మళ్ళీ ఎందుకు ఒక కొత్త కుర్రాడికి వేషం ఇవ్వాలి? ఇలా అనుకుని ఉంటారు కదా, కరెక్టే కదా. సో ఇవాళ మనం ఆలోచిస్తే, ఇది వాస్తవంగా ఆలోచిస్తే, భగవంతుడు నాకు రాసి పెట్టాడు ఆ శుభలేఖలో ఆ పాత్ర.
ఎందుకు దీనికి ముందు నేను యాక్చువల్గా డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. శుభలేఖకు ముందే నేను కలవడం జరిగింది. ఆ సినిమా సప్తపది. నాకు స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. బట్ నాకు ఆ వేషం ఇవ్వలే. నా సీనియర్ గిరీష్ గారు ఆ వేషం చేశారు. తర్వాత ఆ సినిమా అయిపోయిన ఒక 2.5, 3 ఏళ్ళ తర్వాత శుభలేఖ దీనికి ఇచ్చారు. మరి దీనికి ఏమంటారు? సో ఆలోచిస్తే ఇది రాసిపెట్టుంది. వారిని ఆ సందర్భంగా సప్తపది అనే సినిమా సందర్భంగా కలవాలని రాసిపెట్టుంది. కలిశాను. బట్ సినిమా అవకాశం అనేది శుభలేఖ అనే సినిమా ద్వారా వస్తుంది అని రాసిపెట్టింది. అదే వచ్చింది. అలా తీసుకున్నాను. అంటే 40 సంవత్సరాల క్రితం తరం అనేటువంటి అవన్నీ మీరు చూశారు. ఇప్పుడున్న జనరేషన్ మీరు చూస్తున్నారు. అంటే మీకు అప్పుడు మంచిగా అనిపించిందా? ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది? కాలంతో పాటు వెళ్ళాలమ్మా. మంచి చెడు అన్నది మీరు తీసుకున్న విధానం బట్టి ఉంటుంది. మీరు ఆలోచించే విధాన్ని బట్టి ఉంటుంది. అది ఎప్పుడు ప్యారలల్గా రన్ అవుతూనే ఉంటాయి. ప్రతిదీ ప్యారలల్గా దాంట్లోంచి నువ్వు తీసుకునే విధం. ఇవాళ లేటెస్ట్గా మీరు అడిగిన దీని సమాధానం చెప్పాలంటే మొబైల్ అన్నది ఇవాళ మీరు ఆలోచించండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ కమ్యూనికేషన్ టూల్. ఒకనప్పుడు మన పాత దీంట్లో వెళ్ళాలంటే ఒకనప్పుడు మీరు ఏదో ఊరు వెళ్ళారు. అక్కడ అనుకోకుండా మీరు వస్తున్న ప్రయాణం చేస్తున్న బస్సో ట్రైనో లేకపోతే మీరు వస్తున్న కారో ఏదో ప్రాబ్లం అయింది. ఇంటికి కమ్యూనికేట్ చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళం. ఎంతో దూరం నడిచి ఎక్కడో ఒక పీసీఓ ఉంటే అక్కడ చెప్పి అది కూడా ఎస్టీడీ చేసి మాట్లాడి చెప్పాలి. ఇవాళ అది లేదు. వెంటనే ఫోన్ చేసేసి ఇలా కార్ పాడైపోయింది, నేను లేట్గా వస్తాను చెప్తున్నాం. కమ్యూనికేషన్ క్లియర్. ఇది మీరు ఇన్ఫర్మేషన్. ఇవాళ మీరు ఏం కావాలన్నా ఒకనప్పుడు అంటే లైబ్రరీకి వెళ్ళాలి, పుస్తకం గురించి వెతకాలి, కూర్చోవాలి, రాసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు. టక్కని ఇమీడియట్గా మీకు వచ్చేస్తున్నాయి. అదేంటి అన్ని లాంగ్వేజెస్లో మీకు తెలుగు మీనింగ్ వస్తుంది, ఇంగ్లీషు, ఉర్దూ, కన్నడ, ఏం కావాలని వస్తుంది. ఇదంతా ఉంది. ఒకనప్పుడు అమెరికా ఎలా ఉందంటే సినిమాల్లో చూడాలి, లేకపోతే ఫోటోగ్రాఫ్స్ చూడాలి. ఇవాళ అక్కర్లే. మీరు స్పెల్లింగ్ తప్పుగా కొట్టినా కూడా యుఎస్ఏ అని కొట్టి ఆ ప్లేస్ ఏదైనా ఉంటే దాని దరిదాపుల్లో ఏమున్నాయి అన్నీ ఎగ్జాక్ట్గా మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ చూపించేస్తుంది. ఇవన్నీ పాజిటివ్. దీని పక్కన అటు చూసుకుంటే అన్నీ ఉన్నాయి దాంట్లోని. ఇప్పుడు నీ చేతుల్లో ఉంది, నువ్వేం తీసుకుంటావు? ఇదా మంచి తీసుకుంటే మంచి, చెడు తీసుకుంటే చెడు. సో భగవంతుడు అన్నవాడు ఇప్పుడే కదమ్మా. మనకి పురాణాలు ఉన్నాయి, పురాణాల్లో కూడా ఉన్నాయి. మంచి చెడు ఉన్నాయి, రెండూ ఉన్నాయి. మంచి చేస్తే ఏమిటి, చెడు చేస్తే ఏమిటి అన్నది అక్కడి నుంచి ఉంది కదా. బట్ అందరూ ఏంటి, నెగిటివిటీ అట్రాక్ట్స్ యూ ఫాస్ట్. అందుకే దానికి పడిపోతూ ఉంటాం. అది చాలా సినిమాల్లో, కొన్ని వందల సినిమాల్లో నటించారు. ప్రతి వ్యక్తికి కూడా ఏదైనా ఒక కోరిక ఒకటి ఉండిపోతుంది. అంటే మీరు నటించిన చిత్రాలే కాకుండా మీరంటూ చేయాలనుకున్నటువంటి ఈ క్యారెక్టర్ నేను చేయాలనుకున్నాను లేకుంటే ఏదైనా మాకు దర్శకుడు ఏది కొత్తగా ఆలోచించి నాకు రాసిస్తే డెఫినెట్గా నేను చేస్తాను. అంటే మీకు కోరికగా ఉండి చేయలేదు? నా కోరిక ఏం లేదమ్మా. నా చివరి శ్వాస కెమెరా ముందు పోవాలంతేను. అదే నా కోరిక. సో అంటే 24 గంటలు నేను వర్క్ చేయాలన్నదే నా కోరిక. ఆ పాత్ర అన్నదా అదే దర్శకుడు అతను రాసుకునే విధం, దానికి నేను ఎంత న్యాయం చేకూర్చగలుగుతానో అదే నా తపన, అదే నా తాపత్రయం. అది ఇది చెయ్యాలి, ఇది చేయాలి. ఎనీథింగ్ ఐఎమ్ రెడీ టు డూ. బట్ నాకు తెలిసి పౌరాణికాలకి నేను సూట్ అవ్వను. నా మొహం కరెక్ట్ కాదు. సో అందుకని దాన్ని నేను అటెంప్ట్ చేయను. అది చేయను. మిగతా సాంఘిక చిత్రాల్లో ఏ క్యారెక్టర్ అయినా ఐఎమ్ రెడీ టు డూ ఇట్. ఐ విల్ డూ ఇట్. అంటే మీరు నటించిన చిత్రాల్లో మీకు చాలా అమితంగా ఇష్టపడే చిత్రం? ఇప్పుడు చెప్పాలంటే నా ఫస్ట్ సినిమా శుభలేఖ. ఎందుకంటే అదే కదా నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. సినిమాలమ్మా ప్రతి క్యారెక్టర్ ఇష్టపడే మనం చేస్తాం. అవి సక్సెస్ అయ్యి అనుకోండి, దాని ఆనందం వేరు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మనం కష్టపడి చేసినా కూడా అది ప్రతిఫలం ఉండదు. సో దాన్ని మళ్ళీ ఇంకెక్కడైనా అవకాశం వస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాం. అంతేను. అన్ని క్యారెక్టర్స్ ఇష్టం లేకుండా మనం చేయం కదా.
ఏదైనా ఏ పనైనా మీరైనా నేను ఇష్టం ఉంటేనే మనం చేస్తాం, లేకపోతే చేయం. అది ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనకి చెప్పేటప్పుడు వాడు డిస్క్రైబ్ చేసేటప్పుడు ఓలా ఉంటుంది, సెట్ వెళ్ళి షూటింగ్ చేసేటప్పుడు వేరేలా మారిపోవచ్చు. ఒక్కొక్కసారి ఇక్కడ ఏమీ లేదు చెప్పేటప్పుడు ఏదో మామూలు అనుకున్నది షూటింగ్ చేసేటప్పుడు అది వేరేలా మారచ్చు, వైస్ వర్సా, ప్లస్గాను మారచ్చు, మైనస్గాను మారచ్చు. అది అంటే ఎంతో మంది మహానుభావులతో మీరు డైరెక్టర్లు, పెద్ద పెద్ద మహానుభావులు అందరితోనే మీరు నటించారు, చేశారు, వాళ్ళ డైరెక్షన్లో మీరు యాక్ట్ చేశారు కదా సార్. అంటే ఒక్కసారి వాళ్ళ గురించి అడిగితే కొంతమంది పేర్లు వాళ్ళ గురించి చెప్తారు. చెప్పండి. బాపు గారు కానీ. నా ఫస్ట్ సినిమా డైరెక్టర్ గారమ్మా, కళా తపస్వి విశ్వనాథ్ గారు, నా గురువు గారు. వారులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఆ సన్నివేశంలో 5 క్యారెక్టర్లు ఉన్నా 6 క్యారెక్టర్లు ఉన్నా ప్రతి క్యారెక్టర్ని వారు నటించి చూపిస్తారు. నిజం చెప్పాలంటే ఏ నటుడైనా, ఇది నా అభిప్రాయం, ఏ నటుడైనా వారు చేసిన దాంట్లో ఒక 15% చేస్తారు, దానికే ఇంత మంచి పేరు వస్తుంది. అదే వారిలాగా 100% చేయగలిగితే ఎక్స్ట్రాడినరీ. సో ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్. దట్ ఈస్ డైరెక్టర్ గారు. నెక్స్ట్ ఇంకో గురు జంఝాల గారు. జంఝాల గారు ఈజ్ ఎ మాస్టర్ ఆఫ్ కామెడీ. ఆ సన్నివేశాలు కానీ ఆయన మాట కానీ, మాట చాలా మామూలు మాటే, మనం రెగ్యులర్గా ఇంట్లో మాట్లాడుకున్నట్టు మాటలే, బట్ ఆ టైమింగ్లో చెప్పేటప్పుడే అవి అంత అద్భుతంగా పండుతాయి. అది ఆయన. బాపు గారు ఈజ్ ఎ పెయింటర్. ఆయన ఫ్రేమ్స్ అన్నీ మీరు చూస్తే ఒక పెయింటింగ్లా ఉంటాయి. నాకు తెలిసి నేను ఇన్ని సినిమాలు చేశాను, బట్ నిజంగా అందంగా బాగా కనిపించానంటే మంత్రి గారు ఏంకుడు. అది బికాస్ హిస్ ఫ్రేమింగ్స్ ఆర్ సచ్. అది బాపు గారు. నెక్స్ట్ కమ్స్ వంశీ గారు. వంశీ గారు ఏంటంటే ఆయనకి మ్యూజిక్ మీద ఉన్న పట్టు, ప్లస్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి స్లాంగ్ మీద ఉన్న పట్టు, వాటితో ఆయన సినిమాలు తీశారు. ఆయన ప్రతి సన్నివేశం మ్యూజికల్గానే ఉంటుంది, డైలాగ్ కూడా చెప్పేటప్పుడు ఆ మ్యూజికల్గానే చెప్పిస్తూ ఉంటారు. దట్ ఈస్ హిస్ స్టైల్. నెక్స్ట్ ఇస్ క్రాంతి కుమార్ గారు. క్రాంతి కుమార్ గారు ఆ రోజుల్లోనే చాలా ఫార్వర్డ్ థింకింగ్, అప్పుడున్న వాతావరణానికి వైవిధ్యమైన ఆలోచనతో ఉండే వ్యక్తి ఆయన. దట్ వాస్ క్రాంతి కుమార్ గారు. నేను పనిచేస్తున్న ఫస్ట్ 5-6 కూడా. ఇంకా నెక్స్ట్ రేలంగ్ నరసింహారావు గారు తీసుకుంటే అగైన్ ఈజ్ ఎ మాస్టర్ ఆఫ్ కామెడీ, సన్నివేశాలు కామెడీ. ముత్యాల సుబ్బయ్య గారు, ఆయనకి బేసిక్గా ఈ వాట్ కాల్ ఐడియాలజీ ఉన్న సినిమాలు ఎక్కువ ఆయనవి. సో దీని మీద కొంచెం విప్లవాత్మక సినిమాలు ఇలాంటివన్నీ ఉండేవి. అట్ ద సేమ్ టైం ఒక సెంటిమెంట్ని బాగా పండించగలిగిన వ్యక్తి ఈస్ సుబ్బయ్య గారు. బికాస్ హీ హాజ్ స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తి కనుక దాని మీద మంచి పట్టున్న వ్యక్తి. ఇంకా పిఎన్ రామచంద్రరావు గారు అంటే మీ అందరూ చిత్రం బడారే విచిత్రం ఒక ఊపేసిన సినిమా ఇది. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ వర్మ గారు ఏంటంటే అప్పటిదాకా ఉన్న సినిమాని టెక్నిక్ని ఒక్కసారి మార్చేసిన వ్యక్తి, సినిమా అన్న దాన్ని ఇంకో వేరే లెవెల్లోకి తీసుకెళ్ళిపోయిన వ్యక్తి, ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకి తీసుకెళ్ళిపోయి యూజింగ్ టెక్నాలజీ. ఈజ్ ఎ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ. ఇంకా దాని తర్వాత ఇంకా దాని మీద ఇంకా సూపర్ వచ్చేసారంటే రాజమౌళి గారు. ఇంకా కుర్రాళ్ళు అంటారా, నేను పనిచేసిన వైవిధ్యమైన కుర్రాళ్ళు, వాళ్ళు దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు తెలిసి ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేసిన వాళ్ళు కాదు, అందరూ డైరెక్ట్గా వాళ్ళే స్క్రిప్ట్స్ రాసుకుని దే హ్యావ్ కమ్ డౌన్. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ వెరీ గుడ్. నేను మొన్న కూడా కోర్ట్ సక్సెస్ మీట్లోనే అదే చెప్పాను. ఒక ఫస్ట్ సినిమా దర్శకుడు అలాంటి సబ్జెక్ట్ ఎన్నుకోవడం అన్నది నిజంగా ఎంత ధైర్యం ఉండాలి. నార్మల్గా ఎవరైనా కమర్షియల్ సినిమా బట్ అలాంటిది కాకుండా అబ్బాయి అలాంటి సబ్జెక్ట్ అది తీసుకెళ్ళి కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలో అందుకే నేను అంటాను టైం అనేది చాలా ఇంపార్టెంట్.
అది తీసుకెళ్ళి కరెక్ట్గా నానిగారి దగ్గరికి వెళ్ళింది, ఆయనకి నచ్చింది, సినిమా తీశారు, మంచి ఆదరణ పొందిన సినిమా. సో ఇవాళ ఉన్న పిల్లలకి ఏంటంటే నాకు పెద్ద ఆశ్చర్యం అది. ఎందుకంటే నేను ఆ వయసు అంతా దాటి ఇక్కడికి వచ్చాను. ఆ పిల్లల్లో చూసే ఆ ధైర్యాన్ని నాకు ఆ వయసు ఉన్నప్పుడు ఎందుకు లేదా అనిపిస్తూ ఉండేది. బట్ తర్వాత మళ్ళీ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పటికి మనకి ఇన్ని ఆపర్చునిటీస్ లేవు. ఒకసారి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సక్సెస్ అయితే పర్వాలేదు, లేదంటే అయిపోయావు, ఇంకో వేరే ఆల్టర్నేట్ లేదు. బట్ ఇవాళ అలా కాదు. నువ్వు సినిమాకంటూ వచ్చి, లేదంటే నువ్వు సినిమాకి రాకుండానే ఒక టెలివిజన్ అను, లేకపోతే ఒక వెబ్ సిరీస్ అను, లేకపోతే మీరు ఇప్పుడు ఉన్న ఈ రీల్స్ అను, ఏదో ఒకటి చేసి అక్కడి నుంచి పాపులారిటీ సంపాదించి మీరు సినిమాకి రావచ్చు. మీరు సినిమాలోనే వచ్చి ఏదో ఒక కుదరలేదంటే ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అది దట్ ఈస్ ది డిఫరెన్స్. సార్ మీ ఫ్రెండ్స్ అంటే మీతో పాటు కలిసి నటించినటువంటి వ్యక్తులు కానీ? నేను నాకు ఫ్రెండ్స్ అంటూ పెద్ద అందరూ నాకు ఇష్టం అమ్మా, అందరికీ నేనంటే ఇష్టం. నేను ఎవరి దగ్గర ఏమీ ఆశించనమ్మా, అది నాలో ఉన్న ఇది. ఉన్నంతసేపు సరదాగా మాట్లాడుకుందామా, ఒక మంచి అనుభూతిని ఆహ్లాదకరంగా స్పెండ్ చేద్దాం అన్నదే నా ఆలోచన, అంతే. నేను పనిచేసిన ప్రతి వాళ్ళకి వాళ్ళ పుట్టినరోజుల నాడు మాత్రం ఒక మెసేజ్ పెడతాను, ఫోన్ కూడా చేయను, ఓన్లీ ఒక మెసేజ్ పెడతాను. కొంతమంది రిప్లై ఇస్తారు, కొంతమంది రిప్లై ఇవ్వరు, నో ప్రాబ్లం, అంతే. సార్ ఇంకా రామ్ గోపాల్ వర్మ గారి గురించి మాట్లాడుకుంటే ఆయనకి బాగా ఆడవాళ్ళు అంటే పిచ్చి ఉంది, ఇదంతా మనం నాకు అవి తెలియదు. నాకు రామ్ గోపాల్ వర్మ గారి గురించి నేను గట్టిగా నమ్మేది, గట్టిగా నేను చెప్పేది ఏంటంటే, ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అమ్మా. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఎంత పబ్లిసిటీ రావాలో అంతా తెచ్చుకుంటాడు ఆయన. అది ఆయన గొప్పతనం. ఇంకా మిగతాది ఇప్పుడు ఏదైనా మనం ప్రత్యేకంగా అక్కడ ఉండాలమ్మా, మనం చూసి మనం మాట్లాడాలి. ఎవరో ఏదో అప్పుడు ఏం లేదు కదా, అప్పుడు మాకు ఇప్పుడు ఇంత ఏజ్ అయిపోయినా దగ్గర ఆయన ఏజ్ అవుతుంది అయినా సరే కూడా 50+ లోకి వెళ్ళిపోయినా ఇలా ఆడవాళ్ళ విషయం ఇట్లా మాట్లాడతారంటే ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా అది ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఊహ. మీరే అడిగారు నాది శైలజ గారిది లవ్ మ్యారేజ్ అని, అది మీ ఊహ. దీని గురించి నేను పర్సనల్గా చెప్పాను, ఇప్పుడు కాదు. మీరు ఇంటర్వ్యూస్ అనేది చూడండి, కాదు అండి అని. వారి పర్సనల్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు కాదు అని. మీ ఇద్దరం పక్కన కూర్చుని ఇంటర్వ్యూ ఇచ్చిన దగ్గర కూడా చెప్పాము, అయినా మీరు అది మీరు ఇప్పుడు దానికి నేనేం చేయని చెప్పండి. అలాగే సార్ గారు రామ్ గోపాల్ వర్మ గారి గురించి కూడా అది మీ ఊహ. ఎవరో ఏదో చెప్తారు, అది మీ దానికి ఏంటంటే ఒకటి ఈ అటా ఈ టాటాలు ఉన్నాయి చూసారా, అవే డేంజరస్. ఒకడేదో ఒక విషయం చెప్తే దానికి ఇంకొంచెం జోడిస్తారు, ఇలాగే వెళ్ళిపోతుంది. శుభలేఖ సుధాకర్ గారికి అసలు డ్రింక్ చేసే అలవాటే లేదు, కానీ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ని మిస్ అవ్వద్దని, అంటే మీ ఫ్రెండ్స్ అందరితో మిమ్మల్ని దూరంగా పెడుతున్నారనే ఉద్దేశంతో మీరు డ్రింక్ చేయడం స్టార్ట్ చేశారు. డ్రింక్ అలవాటు లేదని అన్న తప్పది. అది నాకు డ్రింక్ అనేది నేను ఎలాగ స్టార్ట్ చేశాను, ఫస్ట్ ఏంటంటే లావ్ ఎక్కడానికి బీరు తాగితే కొంచెం ఒళ్ళు పడుతుంది అని చెప్పేసి ఎవరో చెప్పారు. ఇది వాస్తవం. దీని మీద బీరు అలవాటు స్టార్ట్ చేశాను. ఒళ్ళు రాలేదు కానీ బీరు అలవాటు అయిపోయింది. దాని తర్వాత ఇక బీరు నుంచి విస్కీకి వచ్చాను, అంతే. విస్కీ లేదు, ఇది పని లేక వయసుతో పాటు వచ్చేసింది, అంతే, ఇంకేమీ లేదు. సో ఇది నాకు అలవాటు లేదు అన్నది. ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. ఎందుకో నాకు దాంట్లో తెలియకుండా దాన్ని ఏమనాలి, ఆనందం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం నన్ను నేను విశ్లేషించుకోవడానికి నాకు అదొక పెద్ద ఇదైందని. అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను మా ఇల్లు కట్టిస్తున్నాను, అందుకని ఇల్లు కట్టిస్తున్నానని చెప్పేసి ఆ ఇల్లు అయ్యే వరకు నో ఆల్కహాల్ అనమాట. సో ఆల్మోస్ట్ 1.5 years అయిపోయింది ముట్టుకోవట్లేదు.
హౌస్ స్టార్ట్ చేసి కూడా చాలా రోజులైంది కదా అదే సార్. అనుకోకుండా అది ఆటంకాల వల్ల అలా లేట్ అయిపోయింది. ఇప్పుడు జరుగుతోంది వర్క్. సో అందుకనే ఐఎమ్ నాట్ డ్రింకింగ్ నౌ ఆల్సో. ఇప్పుడు నేను విశ్లేషించుకుంటాను. అంటే అది ఉంటేనే విశ్లేషించుకోవడం కాదు, ఇప్పుడు నన్ను విశ్లేషించుకుంటాను. అంటే మీకు బాధ అనిపించినా సంతోషం అనిపించినా అట్లాంటి సందర్భంలో తీసుకుంటారు. సి అమ్మా, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే అది నేను ఆ వేళ సరదాగా ఏదో చెప్పింది. ఏం చేస్తారండి అని అంటే దానికి చెప్పింది. అందరికీ చాలామందికి ఇవాళ చాలా అదే చెప్తున్నారు, వైరల్ అవుతోందని, గురువు అని కొంతమంది, మిమ్మల్ని ఫాలో అని. ఇట్ ఈస్ ఇన్ ద లైట్. చాలామంది చెప్పేది ఏంటంటే మీరు చెప్పిన విధానం చాలా నచ్చిందండి అది అని చెప్పి. ఒకటి నేను రియలైజ్ అయింది ఏంటంటేనమ్మా, సంతోషం, ఎస్ యు ఎంజాయ్ ఇట్. ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం దుఃఖంలోకి వెళ్ళిపోతే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఉంటుంది, బాధ ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దాని నుంచి ఎలా బయటికి రావాలి, ఏం చేస్తే కరెక్ట్ అన్నది నేను ఎక్కువ ఆలోచిస్తాను. కష్ట సుఖాలు లేని మనిషి అంటూ ఉండడం, అప్స్ అండ్ డౌన్స్ లేని మనిషి ఉండడు. సో వెన్ థింగ్స్ ఆర్ గుడ్ ఎలా ఉండాలి, వెన్ థింగ్స్ ఆర్ బ్యాడ్ ఎలా ఉండాలి అన్నది నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంటాను, అంతే. అది ఒకసారి జస్ట్ అంతే. సరే, ఇంకా అంటే అమితాబ్ బచ్చన్ గారు అంటే మీకు చాలా అభిమానం, ఆయన అంటే చాలా ఇష్టం మీకు. ఆ ఇష్టంతోనే రేఖ గారు మీకు ఆమంటే కూడా మీకు అంతే. నాకు అలా అని కాదు, రేఖ గారిని ఎందుకు నాకు ఆవిడ నచ్చారమ్మా. ఇప్పుడు ఒక్కొక్క కంటికి ఒక్కొక్కళ్ళు ఇది. సో ఎక్కువ సినిమాలు వారిద్దరూ చేయడం వల్ల, వాళ్ళిద్దరూ పేరుగా చూడడం వల్ల నాకు వారంటే ఇది. రెండోది, నాకు రేఖా మేడం అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, మీరు బిగినింగ్ సినిమాల్లో మీరు వారిని చూసారో లేదో నాకు తెలియదు. చాలా లావుగా, చాలా చాలా చబ్బీగా లావుగా, కొంచెం డార్క్ కాంప్లెక్షన్ నుంచి ఆవిడ వారిని తీర్చిదిద్దుకున్న విధం, అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ దట్ ఈస్ వాట్ వారి మీద ఒక అడ్మిరేషన్. ప్లస్ అలాగే చెప్పినట్టు సార్తో పాటు మా ఎక్కువ సినిమాలు చేయడం వల్ల నాకు బాగా నచ్చుతారు. అది అది సరే, ఇప్పుడు జనరేషన్లో మీకు ఇష్టమైన హీరో అంటే అందరూ బాగా చేస్తున్నారు, ఎవరిది ఏ సినిమా హిట్ అయితే మీకంటే ప్రత్యేకంగా ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు, అల్లు అర్జున్. నాకు అమితాబ్ బచ్చన్ గారేనమ్మా. ఇంకా ఇప్పుడు ఎవ్రీ టైం ఎప్పుడైనా ఆయనే. అప్పుడు అందుకే మొదటి ఇందాలే చెప్పాను, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఆయనే నాకు. సార్ ఆయనే. అలా మీరు ఎంత ఆయన అభిమానిస్తున్నారు అన్నది ఇది ఒకసారి మరొకసారి తెలుస్తుంది. సో నాకు ఇంకా వన్స్ యూ స్టార్ట్ అడ్మైరింగ్ సమ్వన్, ఇంకా కంపేర్ చేయకూడదు, ఇంకంతే అది. అందుకని నాకు ఇంకెవరు ఉండరు నా కంటి ముందే. నాకు చాలామంది బిగినింగ్ డేస్లో నేను ఇలాగ ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు చాలామంది అంటే ఏంటండి మన రామారావు గారు అంటే ఇష్టం లేదా, నాగేశ్వరరావు గారు నేను ఇష్టం లేదని నేను అనలేదు, ఎక్కడ నేను అనలేదు. మీ అభిమాన నటుడు ఎవరు అన్నారు, అమితాబ్ బచ్చన్ గారు అన్నారు. అంత అభిమానిస్తున్నారు మీరు అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా సరే ఆయనే. దట్ ఈస్ 100%. పిల్లలు ఇవాళ దే ఆర్ ఫెంటాస్టిక్. మా పిల్లలందరూ అద్భుతంగా డాన్సులు చేస్తున్నారు, యాక్షన్ సీక్వెన్సెస్ అని అసలు వాళ్ళే డూప్స్ లేకుండా అద్భుతంగా చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. సో మనం ఎవరిని కంపేర్ చేయలేమమ్మా. ఇవాళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చిన్న ఉదాహరణ చెప్పాలంటే 5 వేళ్ళు ఎవరి చేతికైనాను. ఈ వేళ్లకు ఒకటే పేరు ఎవరి చేతికైనా. సో పేరు అనేసరికి యాక్టర్లు అనుకుందాం. బట్ 4 చేతులు కలిపి పక్క పక్కన పెడితే షేపు, సైజు, కలర్ అన్నీ మారిపోతాయి కదా. ఒక్కొక్క వేలికి ఒక్కొక్క చేతికి ఒక అందం వస్తుంది కదా. అదే ఆర్టిస్ట్. మీరు అన్నట్టు ఒక ఆర్టిస్ట్ రామచంద్ర గారని, జూనియర్ ఎన్టీఆర్ గారని, బన్నీ గారు అనండి, మహేష్ బాబు గారు అనండి, ఎవరిని అనండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వైవిధ్యమైన స్పెషాలిటీ ఉంది. అది ఈ ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళు ఎవరైతే అంటే వాళ్ళు అంటూ ఉంటారు ఏ పని పాట లేని వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్తారని. మీరు పడే కష్టం చూసుకుంటే అక్కడ ఒక అడవుల్లో వెళ్ళాల్సి వచ్చిన రాళ్ళు రప్పలు ఎంతో కష్టపడితేనే ఈ స్థాయికి ఈ స్టేజ్కి రావడం జరుగుతుంది. అంటే ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఇలా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ప్రపంచంలో ఎక్కడ కష్టం లేదు. ఫస్ట్ ఏ ఉద్యోగం ఆఖరికి మీరు ఒక కూలి పని చేయాలన్నా కష్టం ఉంది.
మీరు ఒక ఆటో రోజు పొద్దున్నుంచి రాత్రి వరకు డ్రైవ్ చేయాలన్నా ఎండనక వాననక మీరు చేయాల్సింది కష్టం. సో కష్టం లేని పని ఏమీ లేదు. మోర్ దెన్ కష్టం మీకు ఇష్టం ఉండాలి ఆ పని మీద మీకు కనుక ఇష్టం ఉంటే ఆటోమేటిక్లీ ఎనీవన్ ఈజ్ వెల్కమ్ అమ్మ. ఎనీవన్ ఈజ్ వెల్కమ్, నో డౌట్. ఒకనప్పుడు మీరన్నట్టు అతి తక్కువ మంది చదువుకునే వాళ్ళు వచ్చేవారు. బట్ ఇవాళ చాలామంది చదువుకునే వాళ్ళు వస్తున్నారు. ఎక్కడ యుఎస్లో వర్క్ చేసి వాళ్ళు వెళ్ళి అది కాదు మాకు ఇది కాదు లైఫ్, వీ హ్యావ్ టు బికమ్ యాక్టర్స్ అని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీ హ్యావ్ టు బికమ్ డైరెక్టర్స్ అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీ హ్యావ్ టు బికమ్ ప్రొడ్యూసర్స్ అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఇష్టంతో వచ్చారు. దట్స్ ఇట్. సో రావద్దు అని నేను ఎవరిని అన్ను, బట్ అనుకున్నంత ఈజీ కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అదృష్టం కూడా రాసి ఉండాలంటారా సార్ ఇండస్ట్రీలో? ఉండాలమ్మా. అదృష్టం అనేది ఎక్కడైనా అదృష్టం ఉండాలి. ఏ పని చేసినా అదృష్టం. టాలెంట్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఎదగనివ్వరు, తొక్కేస్తారనేది మనం వింటుంటాం. లేదమ్మా, లేదు. అది మీకేంటంటేనమ్మా అదృష్టం అన్నది. అందుకనే నాకు బాగా ఎప్పుడు కోటా శ్రీనివాసరావు గారు చెప్పే మాట ఎప్పుడు నాకు గుర్తుకు ఉంటుంది. నాన్న నీకు గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా లాభం లేదయ్యా, ఆవగింజంత అదృష్టం రాసిపెట్టి ఉండాలని. సో ఇలాగ చాలామంది ఉన్నారు. మా అదృష్టం ఇక్కడ ఏంటంటే మా సినిమా అన్నది ఒకటే సక్సెస్. దానికి ఓన్లీ ఒక ఊత పదం ఏంటంటే సక్సెస్. మీరు సక్సెస్ అయ్యారనుకోండి దెన్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ కమింగ్ డౌన్. మీరు సక్సెస్ లేరనుకోండి నథింగ్ వర్క్. అలాగే సక్సెస్ సాధించిన వాళ్ళని కూడా మనం చూసుకుంటే కొంతమందిలో వాళ్ళ యాటిట్యూడ్ ఆటోమేటిక్గా మారిపోతుంది సార్. అది మళ్ళీ వాళ్ళ పతనానికి దారి తీస్తుంది. దానికి మనం ఏం చేయలేము. అది దానికి మనం ఇప్పుడు అంటే ఎంతో కష్టపడితేనే కదా సార్ ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతారు. కానీ దాన్ని మళ్ళీ వాళ్ళే చేతులారా అట్లా చేసుకున్నట్టు అవుతుంది. అది అక్కడ ఇక్కడేం కాదు, మన ఎక్కడైనా ఉంది. బిజినెసెస్లో లేవా? ఒకసారి అనుకోకుండా ఏదో నలుగురు కలిసి ఏదో చిన్న వ్యాపారం స్టార్ట్ చేస్తారు, అది సక్సెస్ అయింది అనుకోండి. ఓ ఇంతేనా అనుకుంటే ఇంతే కాదు, దీన్ని ఇంకా మనం జాగ్రత్తగా స్టడీ చేయాలి ఇంకో మెట్టు ఎదగడానికి అంటే అది వేరే. అది మీ ఆలోచన బట్టి ఉంటుంది అది ప్రత్యేకంగా. అది దానికి మనం ఏం చెప్పలేము. అలాగే ఇండస్ట్రీలో లేడీస్ విషయానికి వస్తే కూడా అంతే. కాస్టింగ్ కోచ్ అని ఇది మనం మాట్లాడే దాని ప్రకారంగానే ఎదుటి వ్యక్తులు నడుచుకుంటారు కదా సార్. మనం ఎందుకు అంత ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం? దాని మీద కూడా ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా వరకు తగ్గింది అంటారు. అప్పుడు మీ టైంలో కాస్టింగ్ కోచ్ ఎక్కువగా ఉండేది? లేదు, మాకెవరు లేదు కాస్టింగ్ కోచెస్. మాకు అప్పుడు ఏమీ తెలియదు వాళ్ళకి. అది ఇవాళ అది చెప్పాను ఇవాళ ఉన్న ప్రపంచానికి, ఇవాళ ఉన్న యంగ్స్టర్స్కి ఆపర్చునిటీస్ ఎక్కువ. ఎనీథింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. సో మీ పిఆర్ స్కిల్స్ అనండి దీని మీద యూఆర్ గ్రోయింగ్ డౌన్. ఇదివరకు లేవు ఇవి. బట్ ఏది చేసినామా మీరు వాటెవర్ ఒక ప్రొఫెషనలిజం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి. ఇది మాత్రం నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే, ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు. ఇప్పుడు చాలామంది నాకేదో యాడ్ దీని గురించి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడిగిన తర్వాత ఇది చేసేసిన తర్వాత దే ఆర్ వర్కింగ్ యాజ్ అన్ యాడ్ కంపెనీ. వాళ్ళేంటి దే ఆర్ బ్రింగింగ్ ఎన్ ఏ అండ్ ఎ బి అంతే. ఏ అండ్ బి తీసుకురావడానికి ఓవర్ ఇస్ ద ప్రొడ్యూసర్ దేర్ గోయింగ్ టు చార్జ్. బట్ ఇక అలా ఉండదు. ఇక్కడ ఏ దగ్గర, బి దగ్గర, సి దగ్గర, వీడ దగ్గర అంతటి తీసుకుంటాం. తీసుకోండి, నేను అది కూడా తప్పన్నాను. బట్ ప్రొఫెషనలిజంగా ఉండాలి. ఏంటి ఎలాగా అది మిస్సింగ్. అదొక్కటి నాకు కొంచెం తలుచుకున్నప్పుడు చెప్పుకోమంటుంటుంది అన్నమాట. అది అంటే పాన్ ఇండియా స్థాయిలో మన హీరోస్ తెలుగు ఇండస్ట్రీని ఆ స్థాయిలో నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రభాస్ గారు కానీ వీళ్ళందరి గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? ఇవాళ పాన్ ఇండియా అంటే మా శంకరాభరణం పాన్ ఇండియా అమ్మా. ఆ సినిమాను అన్ని తెలుగులోనే ఆ సినిమా యావత్ భారతదేశం చూసింది. పాటలు తెలుగులోనే విన్నారు. మీకు షోలే అనే ఒక సినిమా మీకు గుర్తుందా లేదా? మరి యావత్ భారతదేశం చూడలే.
అది పాన్ ఇండియా సినిమా కదా. అవును సార్, అవును. ఇదేదో కొత్తగా వచ్చింది. వెరీ హ్యాపీ నేను దేని గురించి అంటే వేరే దేని గురించి కాదు, వెరీ హ్యాపీ దట్ ఇవాళ మన ఆర్టిస్టులు ఆర్ రియల్లీ వెరీ వెల్ రికగ్నైజ్డ్ నార్త్లో కానీ. అది చాలా సంతోషమైన విషయం. అది హ్యాపీ, రియల్లీ హ్యాపీ. ఒక ప్లాట్ఫామ్ పెరిగిపోయింది. అది జస్ట్ ఇప్పుడే మీరు ఇది ఆలోచించండి, ఇలాంటి పాన్ ఇండియా రామారావు గారు ఉన్నప్పుడు ఉంటే ఎలా ఉండేది, ఒక శివాజీ గణేషన్ గారు ఉండుంటే ఎలా ఉండేది. ఎంత అద్భుతమైన నటన సార్ వాళ్ళ టైంలో. సో వాతావరణం మారుతోందమ్మా, ప్రపంచం మారుతోంది, టెక్నాలజీ మారుతున్నాయి, అందుబాటు అనేది మారిపోతుంది. సో దాంతో ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. వెరీ హ్యాపీ. ఇవాళ తెలుగు సినిమా అన్నది ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చిందంటే గొప్ప విషయం అది. సార్ అంటే ఇండస్ట్రీకి సంబంధించే కానీ మీ పర్సనల్ లైఫ్ గురించే కానీ ఎన్నో విషయాలు ఈరోజు మాతో షేర్ చేసుకున్నారు. మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించారు. ఎంత మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను కొత్తగా చెప్పింది ఏం లేదు, చెప్పినవే మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మాకు తెలియని విషయాలు కూడా చాలా, ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు ఇంకా తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డౌన్ ఆల్ ద వే. సారీ నేను మీకు చాలా షార్ట్ నోటీస్లో నేను ఇవాళ అనుకోకుండా ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ అయింది. అండ్ వీరు నన్ను అసలు మామూలుగా పొద్దున్నుంచి ఒక గుడ్ మార్నింగ్ పెట్టి ఒక సూక్తి పంపిస్తూ ఉంటారు అన్నమాట. ఒక్కసారి అలా చదువుకున్నప్పుడు ఇదేదో నన్నే తిడుతున్నట్టున్నది అని ఫీలింగ్ కూడా ఉంటుంటుంది అని చెప్పేసి. లేదు ఇబ్బంది లేదు. సో దానికి ఇవాళ అనుకోకుండా ఇట్స్ సో హ్యాపెండ్. వారు కూడా అది చూడండి, అగైన్ టైం అన్నదానికి నేను ఎంత నమ్ముతానంటే, నాకు తెలిసి వారు ఆల్మోస్ట్ ఒక 10 రోజులుగా నాకు మెసేజ్ ఏం లేదు. 10 రోజులుగా దెర్ ఇస్ నో మెసేజ్. ఇవాళ ఎందుకో మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టిన వెంటనే కరెక్ట్గా జస్ట్ వారి మెసేజ్ రాకముందే నాకు ప్రొడక్షన్ నుంచి ఫోన్ వచ్చి ఇవాళ నైట్ షూట్ ఉంది, క్యాన్సిల్ అండి అని. ఒక డబ్బింగ్ ఒకటి ఉండేది. సో దానికి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను పొద్దున్నే. ఆ డబ్బింగ్ ఫినిష్ చేసుకుని ఇమీడియట్గా నేను అనుకున్నాను అనమాట, అరౌండ్ 2 o'clock వారి మెసేజ్ చూసి చెప్పాను 2 o'clock ఇంటర్వ్యూ పెట్టుకుంటాను. మళ్ళీ వెంటనే చెప్పి లేదండి 4 o'clock. నేను సరే ఓకే సరే నాకు పని ఏం లేదు కదా అని చెప్పి. సో దిస్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. అది సంగతి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. చిత్రాన్ని మీ ఇంటి పేరుగానే మీరు మార్చేస్తున్నారు. నేను మార్చుకోలేదు, ప్రజలు మార్చేశారు. ఎంతో మందికి ఎవరికైనా సరే కూడా సుధాకర్ గారు అంటే తెలియదు. లేక సుధాకర్ గారు అంటే ఆయన ఇంటి పేరులోనే అయిపోయింది సార్. ఐడెంటిఫికేషన్ అది ఈజీగా అయిపోయింది. శుభలేఖ సుధాకర్ అంటే ఇది కూడా ఎలాగ వచ్చిందంటే, అంటే ఎడ్యుకేషన్ పరంగా మీరు చాలా చదువుతున్నారు. అలాంటి అంటే ఇండస్ట్రీకి రాకముందు ఏదైనా హోటల్లో కూడా మీరు వర్క్ చేశారు. శివ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ రావడం జరిగింది. ఇంత ఫామ్లో ఉన్నప్పుడు మీరు అంత సక్సెస్ఫుల్ లైఫ్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఎందుకు సార్ మీకు బ్రేక్ పడుతుంది? మీరే చెప్పాలి. లేకపోతే నా వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే దర్శకుడు చెప్పింది నేను కరెక్ట్గా చేయలేకపోతున్నానా, లేకపోతే నాకు ఏమైనా గుంతమ్మ కోరికలు ఉన్నాయా, అన్నీ ఆలోచించాను. బట్ ఎక్కడా నాకు ఏ సమాధానం దొరకలేదు. సో అప్పుడు నాకు అనిపించింది, అంటే అమితాబ్ బచ్చన్ గారిని ఆయన స్పెషల్గా తీసుకుని ఆయన చూసినటువంటి సినిమాలు చూసి మీరు కూడా ఇంకా ఇండస్ట్రీకి రావాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నా గురు అమితాబ్ బచ్చన్ గారి. చబ్బిగా లావుగా కొంచెం డార్క్ కాంప్లెక్షన్ నుంచి ఆవిడ వాడిని తీర్చిదిద్దుకున్న విధం అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దట్ ఇస్ వాట్ వారి మీద ఒక అడ్మిరేషన్. సరే చెప్పినట్టు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోవడానికి ముందు ఒక వారం 10 రోజుల ముందుగా మీతో ఏమైనా మాట్లాడారు, ఏమైనా చెప్పారు?
వారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఏంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, పీక్ కోవిడ్ పీరియడ్లో ఇది. ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు వారు చెప్పారు, ఇలాగా పాడుతా తీగ ఫినిషింగ్ చేయాలని, కంప్లీట్ చేయాలి సీజన్ని, రమ్మంటున్నారు. నేను ఎప్పుడూ ఏమీ మాట్లాడు, మరి ఆ వేళ ఎందుకు వచ్చిందో ఆ మాట. రేపు నేను వెళ్తున్నాను, వారి నోటంట విన్న లాస్ట్ చివరి మాట. ఈ ప్రపంచాన్ని నేను విడిచి వెళ్ళే వరకు, నా ఆఖరి శ్వాస వరకు నాలో ఆ గిల్ట్ ఉండిపోతుంది. ఎందుకంటే